డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నగర వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. తెలుగువారి ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కితాబిచ్చిన ఎంపీ కేశినేని. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని పిలుపు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పరిశుభ్రత కల్చర్ అనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని వెల్లడి. మన ఇంటిని ప్రతిరోజు పరిశుభ్రంగా ఎలా ఉంచుకుంటున్నామో అలాగే పరిసరాలని, నగరాన్ని అంతకంటే ఎక్కువగా పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. మన ఆరోగ్యం నగర పరిశుభ్రతతో కాపాడుకుందామని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ 2025 నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ధర్నా చౌక్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మంచి ఆరోగ్యదాయకమైన జీవితానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుభ్రత భాగం కావాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు అందరూ కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. ప్రజల ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ నిర్వహణపైనే ఆధారపడి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయటం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని, కాలుష్యంగా మారిన నగరాల నుండి రేపటి తరం ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రజలందరూ తమ వంతు కృషి చేయాలని తెలియజేశారు. ఈరోజు మహాత్మా గాంధీ గారు ఏ కళలైతే కన్నారో, మరి స్వచ్ఛ భారత్ అని ఆ కళల్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ పెద్ద ఎత్తున ఒక ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని స్వచ్ఛ భారత్ వైపు పెద్ద ఎత్తున మరి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి, అధికారులు, ప్రజలు, మరి అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో స్వచ్ఛ భారత్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏవైతే పిలిపించారో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి పిలుపు భారత్ అయితే, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు. దాంట్లో భాగంగా ప్రతి నెల 3వ వారంలో మరి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా, శానిటరీ సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది అందరూ కూడా మరి అన్ని చోట్ల కూడా క్లీన్ చేయటం కానీ, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కానీ, ఆ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషను ఇప్పటికే మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అనేక మార్పులు వచ్చినాయి విజయవాడలో. చాలా స్వచ్ఛ భారత్లో అనేక అవార్డులు కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చినాయి అంటే అధికారుల కృషి వల్ల. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంగా చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో ఏదైతే ప్రభుత్వం కృషి చేస్తుందో పరిసరాల పరిశుభ్రత మీద కానీ, మనం స్వచ్ఛాంధ్ర దిశగా మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలతో కలుపుకొని పోయి చేయడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అలాగే ఏవైతే మనకు గార్బేజ్ డంప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి క్లీన్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధిలో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ నేతలు కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు.
పటమట సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలు డివిజన్ల కార్పొరేటర్లు, సీనియర్ తెలుగుదేశం నాయకులు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమని చెప్పారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి పేదవాడికి పక్కా గృహాల పథకానికి పునాది వేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు నందమూరి తారక రామారావు అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కోసం కృషి చేస్తుందని, ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించి ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన ఆరాధ్య దైవం, ఆంధ్రుల అందాల అభిమాన నటుడు, రాజకీయ రంగంలో దేశంలోనే 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అని స్థాపించి అధికారంలో తీసుకొచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అంతేకాకుండా నాయకులందరి తరఫున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కటే, ఆయన జీవితం ఒక రైతు కుటుంబంగా ప్రారంభమై మద్రాసులో సినీ రంగంలో ఉన్న రికార్డులన్నీ ఆయనే బద్దలు కొట్టారు. చూస్తే ఒకనొక సమయంలో అన్ని చిత్రాలు కూడా సిల్వర్ జూబ్లీ, అంటే మొగటం లేని మహారాజు, సినిమా రంగంలోనే మొగటం లేని మహారాజుగా, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఎన్నో రికార్డులు సృష్టించి రాజకీయ రంగంలో కూడా ఢిల్లీని సైతం గజగజలాడించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారికి విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఎన్టీ రామారావు గారు చేపట్టిన 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకం అప్పటి వరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేపట్టిన బృహత్తరమైన పథకం. అది భారతదేశాన్ని ప్రభావితం చేయటమే కాకుండా ఈ రోజున కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లోనూ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఒక్క బియ్యం పథకమే కాకుండా పెన్షన్ ఆ రోజున 35 రూపాయలతో మొదలైన పెన్షన్ ఈ రోజున 4,000 రూపాయలు ఈ రాష్ట్రంలో తీసుకుంటా ఉన్నారంటే అది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ అయితే 6,000 రూపాయలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నంబూరులో స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పారిశుద్ధ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కంపోస్ట్ యంత్రాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పరిశుభ్రత కల్చర్ అవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చిందన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారని అన్నారు. వెంటనే అద్భుతాలు ఆశించలేమని, కానీ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాను. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం
ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు, బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను, నేను కూడా మంత్రివర్యులు. ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతిగా దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది, అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాము. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది స్వర్గీయ ఎన్టీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ తమకు ఆదర్శమని చెప్పారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమానతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త అని ఆమె పేర్కొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రపంచనం, అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం వెండి తెరపై రారాజుగా వెలుగొందినారని, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారన్నారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచి తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ నినాదించారని చెప్పారు. కోట్లాది హృదయాల్లో కొలువైన తన తండ్రి తనకు నిత్య స్ఫూర్తి అని పురంధేశ్వరి చెప్పారు. ఈ రోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. మరణం లేని జననం వారిది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. చలనచిత్ర రంగంలోకి వారి రాకముందు చలనచిత్ర కళాకారుల్ని కేవలం మొహానికి రంగులు వేసుకునే వారిగా పరిగణిస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు చలనచిత్ర రంగంలోకి వచ్చి వారి పట్టుదల, వారి క్రమశిక్షణ, వారి అంకిత భావం మాధ్యమంగా చలనచిత్ర కళాకారులకి గౌరవాన్ని వారు తీసుకుని రావడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇప్పటికీ సైతం, ఈ రోజుకి సైతం, ఈ క్షణానికి సైతం రాముడన్నా, కృష్ణుడన్నా, రావణాసుడన్నా, దుర్యోధనుడన్నా ముందుగా గుర్తుకు వచ్చేది, మన కళ్ళ ముందు కట్టినట్టు కనపడేది వారి రూపమే. అదేవిధంగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అధికారం అన్నది కేవలం అధికారం చెలాయించడానికి మాత్రమే కాదు, అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. మాండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి పరిపాలనని ప్రజలకి చేరువ చేయడం మాత్రమే కాకుండా ఆకలితో ఉన్నటువంటి వారికి 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి వారి ఆకలిని తీర్చడం, అదేవిధంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో దాహార్తితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులకి తెలుగు గంగ వంటి ప్రాజెక్టుని చేపట్టి వారి దాహార్తిని తీర్చడం, పేదలకి జనతా వస్త్ర పథకం మరియు పక్కా గృహ నిర్మాణ మాధ్యమంగా వారికి సేవ చేయటం, మరి మన జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి వారికి ఆస్తిలో సమాన హక్కుతో పాటు వారిని విద్యాధికుల్ని చేయాలి అనేటువంటి భావనతోటి మంచి ఆరోగ్యదాయకమైన జీవితానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుభ్రత భాగం కావాలని, తద్వారా మెరుగైన ఆరోగ్యంతో 10 కాలాల పాటు సంతోషంగా జీవిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ 2025 కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. రోడ్లను ఊడ్చి చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇకపై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించనున్నారన్నారు. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపైనే ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయటం అవసరమన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్లే ఇటీవల బుడమేరుకు వరద జన నివాసాలపై మళ్లిందన్నారు. సీఎం చంద్రబాబు గారు సూచనల మేరకు అందరూ కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. ఎన్నో కొత్త రకాల వైరస్లు నేటి ప్రపంచంలో మానవాళికి సవాలు విసురుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని మరింత పెంపొందించుకోవడానికి తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారికంగా స్వచ్ఛాంధ్ర దినస్ ఈ కార్యక్రమం ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం మన ఆరోగ్యం, మన బిడ్డల ఆరోగ్యం గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారో, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో, మనం ఏ విధంగా స్వచ్ఛంగా ఉండి మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలనే కోరికతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మనం చూస్తుంటే జిల్లాలో అధికార యంత్రాంగం పరుగులు పెడుతుంది. తప్పకుండా ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్యక్రమాల్లోనూ ముందుకు రాబోతుంది. వచ్చే సంవత్సర కాలంలో మేము కానీ, వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ, మా ఎమ్మెల్యేలు అందరం కూడా మీ అధికారులతో సహకరించి ముందుగా ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా ఆ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రజల చింతకు చేరే విధంగా మా నాయకులను కూడా అందరం కలిసికట్టుగా కృషి చేసి మీకు సహకరిస్తాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంకి ఈరోజు ఓపెన్ చేస్తూ ప్రతి నెల మూడో శనివారము మన గ్రామాల్లో, మన ఊర్లో, మన ఇంట్లో, మన ఆఫీసెస్ లో, మన పరిసర ప్రాంతాలు అన్ని చోట శుభ్రంగా ఉంచుకొని ఒక క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛాంధ్ర అలాగే స్వర్ణాంధ్రానికి తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశాలు. దాని ప్రకారంగా ఈ రోజు ఇక్కడ గొల్లపూడిలో మన జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా సార్ వేదిక పైన పెద్దలందరికీ విన్నపం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డ్ ఆఫీస్ లో, ప్రతి సచివాలయాల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్ మండల్ లెవెల్, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డివిజన్, డిస్ట్రిక్ట్ లో అన్ని చోట ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్న ప్రత్యేక డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నోడల్ ఆఫీసర్ గా ఉంటూ అక్కడక్కడ వాళ్ళ ఆఫీస్ లో ఆ కార్యక్రమం జరిగేలాగా చూసుకుంటూ ఇదైన తర్వాత స్టేట్ లెవెల్ కి ఇది ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. ఇది ఏదో ఒక్కరోజు కాకుండా ఇది ప్రతిరోజు కార్యక్రమము. ఒక సింబాలికల్ గా ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమము అన్ని చోట విజిబుల్ గా చేయాలి. అటని మిగతా రోజు మనేయడని కాదు, ప్రతిరోజు ఇది ఉంటుంది. ప్లాస్టిక్ అనే ఒక భూతం మన మధ్య ప్రవేశించి ప్రతి దాంట్లో మురుకాలలో అడ్డుపట్టడం, దాని ద్వారా దోమలు పెరగటం, దాని ద్వారా జ్వరాలు రావటం, భూగర్భ జలాలు కలుషితం కావటం, వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం మీరందరూ చూశారు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ వెళ్ళి ఎక్కడ కాలంలో అక్కడ పూడిక కింద ఏర్పడి నీరు సక్రమంగా ముందుకు సాక్క మనకు అంత పెద్ద వరదలకి ఇక తీవ్రత పెరగడానికి కారణమైంది. మనం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం. 3 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో 2వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం. కానీ మనం చైనాని అధిగమించి అత్యంత వేగంగా ముందుకు సాగుతా 145 కోట్ల జనాభాతో ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్నాం. కాబట్టి మనమందరం క్రమశిక్షణ పాటించకపోతే అది మనకి ఈనాడు అలాగే మన బిడ్డల భవిష్యత్తుకి తీవ్రమైన నష్టం అనే వాస్తవాన్ని గమనించాలా. ఆంధ్రుల ఆరాధ్య దైవం కారణ జన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా చుట్టుగుంట డిఆర్ఆర్ కాంప్లెక్స్ వద్ద గల ఆ మహనీయుని విగ్రహానికి
అవినాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్దే అని, రాజకీయ అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవటమే కాకుండా ఎందరో యువకులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహామనిషి అని కొనియాడారు. నాడు ఆయనకు వెన్నుపోటు పొడిచి గద్దె దించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కేవలం ఎన్నికల సమయాల్లో ఓట్ల కోసం ఆయన పేరు వాడుకోవటం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎన్టీఆర్ కి సరైన గుర్తింపు ఇచ్చిన జిల్లాకు ఆయన పేరు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ తరువాత సంక్షేమ పాలన చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎన్నికల్లో సూపర్ 6 అని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలన్నీ తొంగలో తొక్కారు. అమ్మఒడి, రైతులకు పెట్టుబడి సాయం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, మహిళలకు 1500 వంటి పథకాలను నీరుగార్చారని అన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వారిపై కేసులు మోపి జైలుకు పంపిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజలకి ఏమీ చేసిందేమీ లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పాలన వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, ఎన్టీఆర్ జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షులు చందా కిరణ్ తేజ్, డివిజన్ అధ్యక్షులు వడ్లమూడి సంపత్, లంక అభినాయుడు మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ గారు, అభినాయుడు గారు, 7వ డివిజన్ అధ్యక్షులు సంపత్ గారు, హరీష్ గారు, ప్రభు గారు, సాయి గారు, అదేవిధంగా శ్రీను గారు, జిల్లా వాలంటీర్లు అధ్యక్షులు విభాగం అధ్యక్షులు చందా కిరణ్ తేజ్ గారు, పెద్దలందరూ గారు 6వ డివిజన్ 7వ డివిజన్ సంబంధించిన పెద్దలందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని పరిచయం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. ఆయన తర్వాత ఆ ఒక సంక్షేమ కార్యక్రమాలని కొనసాగించిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే రామారావు గారు ఒక నినాదం ఉందో, ఆయన ఒక సిద్ధాంతం ఉందో, ప్రతి పేదవారికి గర కూడు గుడ్డ నీర అందచేయాలని చెప్పిన ఏదైతే ఆయన ఒక నినాదం ఉందో దాన్ని నిజం చేసిన గొప్ప నాయకులు ఎవరు ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం, రామారావు గారికి సరైన గుర్తింపు ఇచ్చిన నాయకులు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేసి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామారావు గారిని మర్చిపోతారు, అధికారంలో లేనప్పుడు రామారావు గారిని గుర్తు చేసుకుంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో రామారావు గారికి సరైన గుర్తింపు ఇచ్చి ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టిన గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలైనా సాహసాన్ని నందమూరి తారక రామారావు అతి తక్కువ కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకురావడంతో పాటు పేదలకు కేజీకి 2 రూపాయలకు బియ్యాన్ని అందించిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. రాణిగారి తోట నేషనల్ హైవే రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు మరికొద్ది రోజుల్లో సబ్వేని నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక రాణిగారి తోటలో తెలుగుదేశం సీనియర్ నేత కొప్పల శ్రీనివాసరావు చౌదరి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన 2 ఎన్టీఆర్ విగ్రహాలను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని, బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందని చెప్పారు. సినీ రంగంలో, రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజు అన్న నందమూరి తారక రామారావు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తే ఎన్టీఆర్ స్ఫూర్తితో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం. ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన 17-18 డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ రామారావు గారి విగ్రహాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. విగ్రహం కూడా చాలా అందంగా ఉంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ సంక్షేమమైనా పుట్టింది తెలుగుదేశం పార్టీ నుంచే. ఇవాళ రామారావు గారి సమయంలో మధ్యాహ్న భోజన పథకం కానీ, 2 రూపాయలకి కిలో బియ్యం కానీ, ఒక పెన్షన్ విధానం కానీ, ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు కానీ, ఇటువంటి ఎన్నో పథకాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే వచ్చినాయి. ఆ కొనసాగింపుగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలు కొనసాగిస్తూనే సంక్షేమంగా మరి అంత అందరి దగ్గరగా వెళ్ళేటట్టు వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అలాంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో చేపట్టలేదు. ఆయన చేపట్టిన తర్వాత చూసి ఈ రోజున మొత్తం భారతదేశం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రారంభించిందంటే ఆయన యొక్క గుర్తింపు ఎలాంటిదో మనం గమనించుకోవాలి. అంతేకాదు 35 రూపాయలతో ఆ రోజున పెన్షన్ స్టార్ట్ చేస్తే ఈరోజు 4,000 రూపాయలు అయిందంటే ఆ కార్యక్రమం కూడా మనం ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. ఇలాంటి అనేకమైన గొప్పతనం పక్కాకుల నిర్మాణంతో పాటు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ఈ భారతదేశానికి ఒక మార్గదర్శకుడైన ముఖ్యమంత్రిగా మరి సినీ నటుడిగా అయితే నేను చెప్పవలసిన ప్రతి ఒక్కరికి అభిమాన పాత్రుడు. అన్ని ఏ దేవుడు యాక్షన్ చేసినా కూడా ఆ దేవుడే దిగి వచ్చాడన్నట్టుగా ఉండే వ్యక్తి. అటు సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం అన్నీ కూడా అన్ని సినిమాల్లో కూడా మెప్పించిన ఏకైక సినీ నటుడు నందమూరి తారక రామారావు. 17-18 డివిజన్ల ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ హైవే మీద 8 అడుగులు విగ్రహావిష్కరణ, అలాగే 17-18 2 డివిజన్ల సెంటర్లో ఎన్టీఆర్ గారిది హాఫ్ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఈ ఆవిష్కరణకి ప్రీతమ నాయకులు గౌరవనీయులు కేసీఆర్ చిన్ని ఎంపీ గారు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు, చెన్నుపాటి ఉషారాణి గారు, మొప్పన బాబుకుమార్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ విగ్రహావిష్కరణ చేయడం అనేది మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషకరమైన విషయం. ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒక దేవుడు బొమ్మ పెట్టినట్టుగా ప్రజలు కూడా భావిస్తున్నారు. మరి ఆ విగ్రహించినటువంటి మరి కుప్పల వారికి ఈ 18 తరపున 18 తరపున మరి తమ్ముళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఏదైతే నందమూరి తారక రామారావు గారు మరి మహిళలకి రిజర్వేషన్ ఏదైతే పెట్టారో అది కూడా ఈరోజు అమలు అవుతుంది. అలాగే ఈ ఓపెనింగ్ కూడా మరి చిన్ని గారు, అలాగే ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు, బొప్పన పవన్ కుమార్ గారు అందరూ రావడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28-29వ వర్ధంతి సందర్భంగా 17-18 తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాము. ప్రతి ఏళ్ళలాగే ఈ ఏడు కూడా పేదలకు అన్నదానం చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మాకు మా మిత్రుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు విగ్రహాలు 2 ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెండి తెరపై రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించాడని కొనియాడారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా ఎన్టీఆర్ నిలిచాడని చెప్పారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలుగు వారికి గుర్తుండే పేరు ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన 35 రూపాయల పెన్షన్ నేడు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్న ఘనత చంద్రబాబుదన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. అటువంటి మహానుభావుడు మన పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు 29 ఏళ్ళు ఆయన మన మధ్య లేకపోయినా ఇవాళ మరి ఎన్నో మైనార్టీ సంక్షేమం కావచ్చు, ఇవాళ ఆడవాళ్ళకి ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కళ ఆడవాళ్ళకి ఆస్తిలో సమానత్వం కావాలని, అటువంటిది అంబేద్కర్ ఆశయాలు, అలాగే జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఇవన్నీ కలగలిపి ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు
ఆ రోజు పెద్ద పెద్ద పార్టీలు అడిగారు, పెద్ద పెద్ద వామవాద పార్టీల నాయకులు అడిగారు, నీ పార్టీ సిద్ధాంతం ఏంటి? ఆ మహానుభావుడు చెప్పింది ఒకటి, సమాజమే దేవాలయం, పేదోళ్ళే దేవుళ్ళు. అదే నినాదంతో కూడు గూడ నీడ చూడండి, రామారావు గారు 6,000తో ఇల్లు ప్రారంభం చేశారు. 6,000 వేసిన ఇల్లు పునాది ఇవాళ 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, పట్టణాల్లో నగరాల్లో 3 లక్షలు 4 లక్షలు అవ్వచ్చు. అవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి ఆలోచనలు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఎజెండా, ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో పెట్టినా కూడా దాంట్లో సిద్ధాంతాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్ళే ఉన్నాయి. ఆ మహానుభావుడు వేసిన అడుగుజాడుల్లో ఈ పార్టీని కాపాడి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు, ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాలు, అట్లాగే తర్వాత విడిపడ్డ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు. ఈ 14 ఏళ్లలో రామారావు గారు వేసిన పునాదిని, ఈ పార్టీని పదిలంగా ముందుకు తీసుకెళ్ళి ఇవాళ నారా లోకేష్ బాబు ఆయన నాయకత్వంలో చంద్రబాబు గారి అధ్యక్షుడిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారు అందరి స్ఫూర్తితో ఇవాళ 1 కోటి సభ్యత్వాల పైగా మన కార్యకర్తల నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు అవటం అనేది మనందరికీ గర్వకారణం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నూజివీడు పట్టణంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం చీపుర్లు చేతబట్టి రోడ్లను ఊడ్చారు. అలాగే పరిసరాల పరిశుభ్రతకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరూ బాధ్యతతో తీసుకోవాలని మంత్రి పార్థసారథి సూచించారు. ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పనులు నేడు ప్రారంభం కానున్నాయి. సుమారు 1000 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవననాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పనులకు కేంద్ర జల సంఘం అనుమతి మంజూరు చేసింది. ఇటీవలే ప్రాజెక్ట్ పునర్నిర్మాణానికి నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1000 కోట్ల వ్యయంతో 1396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఆ తర్వాత వెంటనే దీనిపైనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో ఏర్పాటు చేసిన పాత డయాఫ్రామ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన 1396 కిలోమీటర్ల పొడవు 1.5 మీటర్ల మందంతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇందుకోసం ప్లాస్టిక్ కాంక్రీట్ T5 మిశ్రమాన్ని ఉపయోగించనున్నారు. మొత్తం 383 ప్యానెళ్లతో 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే కనిష్టంగా 20 మీటర్లు, గరిష్టంగా 90 మీటర్ల లోతు
నుంచి ఈ వాల్ నిర్మించనున్నారు. ఈ పనులను విదేశీ కంపెనీ అయిన బావర్ చేపడుతుండగా దీనికోసం 3 చొప్పున ట్రెంచి కట్టర్లు, భారీ గ్రేబర్లు, డిసాండింగ్ యూనిట్లు వంటి భారీ యంత్రాలను వినియోగించనున్నారు. వీటన్నింటినీ జర్మనీ నుంచి తెప్పించినట్టు సమాచారం. డయాఫ్రామ్ వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలు పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. పౌరుషాన్ని ఢిల్లీ నడివీధుల్లో చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రామనారావు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ నందమూరి తారక రామారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరారు. పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గం న్యూ రాజరాజేశ్వరిపేటలోని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రామనారావు కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పేదలకు చీరలు, పండ్లు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరుబోతు రామనారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తూ పార్టీ నిర్మాణంలో పాల్గొని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేయటం ఒక్క టీడీపీ వల్లే సాధ్యమన్నారు. తెలుగువారి పౌరుషాన్ని నడివీధుల్లో చాటి చెప్పిన ఏకైక నాయకుడు తారక రామారావు అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ నందమూరి తారక రామారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 57వ డివిజన్ అధ్యక్షులు బోని నాని, ఎం వెంకటేశ్వరరావు, శృతి, ఈశ్వరి, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ నడి వీధుల్లో సాటి చెప్పినటువంటి ఏకైక నాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి పార్టీ పుట్టక ముందు 82-83 ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బలహీన వర్గాలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఆడపడుచులకి అందరికి కూడా అండగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు మరి రామారావు గారు. దీంట్లో భాగంగా ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీగా 43 సంవత్సరాలు మరి పార్టీ పుట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవ పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా నాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి నాయకత్వంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులైనటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా దీనికి పూర్తి స్థాయిలో మరి అన్నీ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడాలి, కేంద్ర మంత్రివర్గంతో మాట్లాడాలి, ఢిల్లీ పెద్దలతో మాట్లాడి భారతరత్న అనేది ఎన్టీ రామారావు గారికి సముచిత స్థానం. ఎందుకంటే సినీ రాజ్యంలో ఆయన తిరుగులేని మహారాజుగా ఉన్నాడు. మరి రాజకీయాల్లో కూడా వారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజున నేను ఈరోజు కార్పొరేటర్గా ఎలా ఉన్నానంటే ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర కేబినెట్ మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా ఉన్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ భిక్ష అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. దాంట్లో ఉన్నటువంటి మన అందరం కూడా రామారావు గారికి, అన్నగారికి మరి భారతరత్న ఇచ్చేంత వరకు కూడా మనందరం కూడా కలిసి కట్టి మరి మనం అందరం కూడా డిమాండ్ చేయాలి. దానికి వచ్చేదానికి కూడా మనందరం కూడా సహకరించాలి. తెలుగుదేశం పార్టీ, కేంద్ర ప్రభుత్వం, మన మిత్రపక్షం కూటమి ప్రభుత్వం, దాంట్లో భాగంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర మంత్రివర్గంలో అందరం కూడా కలిసి మరి యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా వెంటనే రాబోయే వర్ధంతిలోపు మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నాం. దీనికి వారికి ఇస్తే ఈ సినీ రాజ్యంలో ఉన్నటువంటి ఇండియా లెవెల్లో మరి వారిని కొట్టినటువంటి నాయకులు లేడు. ఇండియా లెవెల్లో మరి సినీ రాజ్యంలో ఉన్నటువంటి ఆయన అంత నెంబర్ 1. అటువంటి వాళ్ళు పేదవారికి, బలహీన వర్గాలకి కిలో ₹2 బియ్యం ఇచ్చారు, దోవతి వస్త్రాలు ఇచ్చారు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చారు, పేదవారికి ముఖ్యంగా ఆడపడుచులకి మరి ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి మహానుభావుడు మరి ఎన్టీ రామారావు గారు. వారికి అన్ని విధాల, అన్ని వేళలా గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా తీసుకుంటారని, దీన్ని పరిశీలించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకొకసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పటమటలోని శ్రీ మరకత రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం నుంచి శ్రీ సద్గురు త్యాగరాజస్వామి వారి ఆరాధన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా
నేడు పంచామృత అభిషేకంతో పాటుగా ధనరాగ పంచకీర్తనల గానం ఏర్పాటు చేశారు. గొప్ప గొప్ప కళాకారులతో ఈ గాన కార్యక్రమం నిర్వహించినట్లు హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు. సాహిత్యం, సంగీతం కలగలిపి గొప్ప కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఏర్పాటు చేశామన్నారు. 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నట్లు చెప్పారు. హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విజయవాడ పటమట శ్రీ మరకత రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఒక 6 రోజులు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవం, వారికి పంచామృత అభిషేకంతో పాటుగా ఘనరాగ పంచరత్న కీర్తనల గానం, ఇటు ఒక పక్క ఆరాధన, అదే ఒక పక్క ఈ పంచరత్న గాన కీర్తన కూడా జరుగుతుంది. ఈ విధంగా చాలా విశేషమైన కార్యక్రమాలు ఈ నుంచి మొదలుపెట్టి జరుగుతాయి. కళాకారులతో, గొప్ప గొప్ప కళలతో గానం, ఇటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంకాలం పూట వచ్చేసి విద్వాంసుల చేత, గొప్ప వాళ్ళ చేత ఉపన్యాస కార్యక్రమాలు, ఈ విధంగా ఇటు సాహిత్యము, సంగీతము రెండు కలగలిసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలుపెట్టి 6 రోజులు జరుగుతాయి. రేపు బ్రహ్మశ్రీ యనమండ్ర గోపాల శాస్త్రి గారి వారు ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది. అది ప్రధానంగా రేపు ఉంటుంది. సద్గురు శ్రీయానందనాథ వారి ఉపన్యాసం రేపు ఉంటుంది. ఎల్లుండి ఆదివారం వచ్చేసి, సోమవారం వచ్చేసి అఖండగానం, కళాకారులందరి చేత అఖండగాన కార్యక్రమం ఉంటుంది. పొద్దున్న నుంచి మొదలుపెట్టి సాయంకాలం వరకు కళాకారులు వివిధ సమయాల్లో అఖండగాన కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు ఎన్టీఆర్ అని చింతాడ కృష్ణమూర్తి, టీడీపీ నాయకురాలు చింతాడ లక్ష్మీదుర్గ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. ఆయన సేవలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్, మాజీ కార్పొరేటర్ సుఖాస్ సరిత, గొట్టుముక్కల రఘురామరాజు, కేశినేని శివనాథ్, చింతాడ రాము సారథ్యంలో టీడీపీ నాయకురాలు చింతాడ లక్ష్మీదుర్గ శ్రీనివాస్ మహాల్ సెంటర్లో నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు చింతాడ లక్ష్మి మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. ఆయన సేవలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు తెలుగువారి ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కితాబిచ్చిన ఎంపీ కేశినేని చిన్ని.
స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని పిలుపు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పరిశుభ్రత కల్చర్ అనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.